చెల్లెమ్మా ప్రవాహ భావిత స్థలే కలైవలంబితాంబుజంగతుంగమాలికాం చకార చండ తాండవస్తనోతున శివ శివం చటాటవికలజ్వల ప్రవాహ భావిత స్థలే కలైవలంబితాంబుజంగతుంగమాలికాం మట్టమట్టమట్టమట్నినాదవట్టమర్వయం చకార చండ తాండవస్తనోతున శివ శివం. ఒరే చంటి బయటికి రారా. రారా బయటికి. రా బయటికి. ఏమైంది బాబు? చూడమ్మా నందిని, మా అబ్బాయికి అసలే ఆవకాయకి మిరపకాయకి తేడా తెలియదు. ఎలా చూసుకుంటావో ఏంటో. మీరు మరీ అత్తయ్య, చంటిని కూరి మరీ చేసుకున్నాను, ఆ మాత్రం చూసుకోలేనా ఏంటి? నా తల్లే పాలు తీసుకొని మేడపైకి వెళ్ళు. అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు. అత్తయ్య ఏంటమ్మా? కొత్తగా ఉంది, టెన్షన్ తగ్గడానికి ఏదైనా డ్రీమ్ సాంగ్ వేసుకోమంటారా? అలాగేనమ్మా. ఈ కాలం పిల్లలకి నేను చెప్పాలా? ఏదైనా మంచి హిట్ సాంగ్ చూసి వేసుకో. ఇంకా 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 ఇవ్వాలేదో వచ్చాగా. చంటి తక్కువడం కాదు. చంటి చంటి నందిని, ఇక్కడున్నావా? పండ్లు అగరబత్తీలు ఎంత అందంగా సర్దాను. ఇవన్నీ నీకోసమే. చాలా బాగా సర్దావు. దానందని పండ్లు తిని నువ్వు పడుకో. పండ్లు తిని పడుకో కాదు, పండ్లు తిని పడుకుందాం. నందని, ఈరోజు నీకు మొదటి రాత్రి, నువ్వు పడుకో. రేపు నాకు మొదటి రాత్రి, నేను పడుకుంటా. ఏంటి? ఈరోజు నాకా, రేపు నీకా? చంటి జోకా? అలా కాదు చంటి. చంటి, ముందు పాలు తాగు, తర్వాత కథ చెప్తాను, తర్వాత పడుకుందాం. నువ్వే చిన్న పిల్లవి, నువ్వేం కథ చెప్తావు? నువ్వు పడుకో, వెళ్ళు. నువ్వు రా. నందని, అలా మారం చేస్తావేంటి? ఇదిగో అక్కడేముందో చూడు. నిండు చందమామ ఉంది. అలానే చూస్తుంది. ఇంకాసేపు చూడు. చూస్తున్నాను. చంటి చంటి, అలా జరిగిందా? 7వ నెలలో పుట్టాడు కదమ్మా, వాడికి కాస్త లోకజ్ఞానం తక్కువ. 4-5 సార్లు చెప్తే వాడే నేర్చుకుంటాడు. ఇదిగో పాలు. బాబు మేడపైనే ఉన్నాడు, వెళ్ళు. నందిని, అలా బెల్లం కొట్టిన రాయిలా మెల్లగా వెళ్తావే. ఏదైనా డ్రీమ్ సాంగ్ చూసి వేసుకో. అలాగే. ఓ కన్నె పువ్వా కాటేసి పోనా, తపన తన మన ఘన అనగా
1 2 3 4 అమ్మ చెప్పింది 10. చంటి నందిని దా 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 నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏం తెచ్చావు? నాకు చదువు రాదుగా, నేను ఎప్పుడు పోయాను బడిలోకి, నాకెందుకు ఇదంతా? కనీసం బొమ్మలన్నా చూడరు. చంటి ఇదిగో ఈరోజు నాకు మొదటి రాత్రి, నేను ఇక్కడే పడుకుంటా, నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర పడుకో. ఆ పాలు ఇచ్చే. నేను ఇక్కడే పడుకుంటాను. ఎక్కడ పడుకుంటావా? అయితే నువ్వు అలా నేను ఇలా వస్తా. చంటి చంటి వస్తున్నా వస్తున్నా. బాధపడకమ్మా, ఆయన గాని ఉంటే ఇలా జరిగేదా? చిన్నప్పుడే స్కూల్కి పంపి లోక జ్ఞానం నేర్పేవాడు భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? మీరేం బాధపడకండి, ఈరోజు నందిని అంటే ఏంటో చూపిస్తాను. ఇదిగో అమ్మ పాలు, తెలుసుగా బాబు పైనే ఉన్నాడు. అమ్మాయి ఇప్పటికే లేట్ అయింది, సాంగ్ వేసుకునే టైం లేదు, త్వరగా వెళ్ళు. అసలు సాంగ్సే అచ్చిరావట్లేదులే అత్తయ్య. చంటి నందిని ఎక్కడున్నా? ఇవాళ నీకు మొదటి రాత్రి, నేను వెళ్ళి కింద పడుకుంటా. అది కాదురా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పిల్లోడు ఏడుస్తున్నాడు, నేను వెళ్ళి పాట పాడపోతే నిద్రపోను. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలి. అదిగో చంటి పాట మొదలెట్టాడుగా, ఇది పిల్లల ఆకలి తీరిపోయినట్టే. గంగలలో తేనెలలో కడిగిన ముత్యముని